తిరుమలలో నడకదారి భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి మెట్ల మార్గంలోని దిగువ ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో భక్తులు వైద్య సేవలు పొందేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే శ్రీవారి మెట్ల మార్గంలో కూడా ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. అదనపు ఈవో మాట్లాడుతూ రోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు ఈ మార్గంలో నడుచుకుంటూ వస్తారని, వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకే ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. వాహనదారులు కూడా ఇక్కడే సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఓం వేదాహవేదం బ్రహ్మాండం ఆదిత్యవర్ణం సంస్కారే సర్వాణి రూపాణి సత్యధరః నాస్తే నర్య ప్రజామే గవాయ అమృతత్వాయ తప్రద. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30 వేల మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 అంతా అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్ని భక్తులు ఉపయోగించుకొని